బ్రేకింగ్ న్యూస్. ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం చేసిన నిందితుడు ఇంకా దొరకలేదు. మేడ్చల్ జిల్లాలోని 22 గ్రామాలను జల్లెడ పడుతున్నారు. 200 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ రైల్వే స్టేషన్ మధ్య ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 3 అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ట్రైన్ నుంచి దూకేయడంతో గాయపడ్డ బాధితురాలు ఆసుపత్రిలో కోలుకుంటోంది. మొహం, చేతికి గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, మొన్న ఏదైతే ఎంఎంటీఎస్ ట్రైన్ లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ వచ్చింది సుజాత? ప్రసన్న, సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం చేసినటువంటి వ్యక్తిని గాలింపు చర్యలు పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే 200 మంది పోలీసులు టీమ్గా డివైడ్ అయ్యి 15 గ్రామాల్లో పోలీసులు అయితే గాలింపులు ముమ్మరం చేశారనే చెప్పాలి. ఎప్పుడైతే ఘటన జరిగిన తర్వాత యువతి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తనకి చేతికి, తలకి తీవ్ర గాయాలవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఇప్పటికే వైద్యులు కూడా తన ఆరోగ్యం నిలకడగా ఉంది అని చెప్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి ఘటన తర్వాత చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కానీ తను ట్రైన్ నుంచి కిందకు దూకేటువంటి విజువల్ మాత్రము ఒక కంపెనీ సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో వాటిని పోలీసులు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. కానీ నిందితుడిని ఇప్పటికే 3 అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ వాళ్ళు ఎంఎంటీఎస్ ట్రైన్లతో పాటు సికింద్రాబాద్, అదేవిధంగా లోకల్ ట్రైన్స్ ఎక్కడైతే వెళ్తుంటాయో ఆ ట్రైన్స్ లో గుర్తు తెలియనటువంటి మహిళల మీద దాడి చేయడము, చైన్ స్నాచింగ్ చేసినటువంటి వాళ్ళగా గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే మొదట నిందితురాలు ఒక వ్యక్తి ఫోటో చూయిస్తే అతనే అని చెప్పేసి అంగీకరించింది. ఆ తర్వాత కాదు అని చెప్పడంతో ప్రస్తుతం పోలీసులు తన అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదే రోజున గట్కేసర్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి లోకల్ గా కనిపించకపోవడం, గతంలోనూ తన మీద పలు కేసులు ఉండడంతో పోలీసులు తనే అయి ఉంటాడు అనే ఐడెంటిఫికేషన్ నిందితురాలతో మరొకసారి తన ముందు హాజరుపరిచి అతనా కాదని చెప్పేసి తనతో క్లారిటీ తీసుకున్న తర్వాత తనని మరొకసారి ప్రశ్నించే అవకాశం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ కేసుకి సంబంధించి పోలీసులు అన్ని గ్రామాల్లోనూ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లతో, అదేవిధంగా రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలిస్తూ తను ఎక్కడ ట్రైన్ ఎక్కాడు, ఎక్కడ దిగాడు అన్న వివరాలు కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సుజాత.